ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనలో దేవునితో గడుపుతూ అనుదినము కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు మనకు బయలుపరుస్తున్న ఒక గొప్ప నిజం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో పొందుపరచబడి ఉంది. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇవి మంచి కాపరి అని ఎందుకన్నాడంటే, ప్రజలందరూ నిజంగా అమాయకులండి, గొర్రెల వంటి స్వభావము గలవారు. ఏదైనా ఒక గొర్రె ఒక దారిలో వెళ్తుంటే దాని వెనక గుడ్డిగా అన్ని నమ్మేసి వెళ్ళిపోతాయి. అటువంటిది ఆ మొదటి గొర్రెను కాపరి సరైన మార్గంలో నడిపించకపోతే ఆ గుంపంతా కూడా అది నాశనం అయిపోద్దండి. గొర్రెల కాపరి అంటండి ఎప్పుడు తన గొర్రెలను పగలు రాత్రి కాపాడుతూనే ఉంటాడంట. ఆ గొర్రెలకి ఏ బాధ వచ్చినా కానీ తన బాధగా తీర్చుకుంటాడంట. ఈ మంచి కాపరి గురించి తెలుసుకోవాలంటే 23వ కీర్తన చదవాలి. దావీదు తనని తాను ఒక గొర్రెగా పోల్చుకొని యెహోవా దేవుడు తన కాపరి అని చెప్పి, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది కలుగదు అని చెప్తాడు. కాబట్టి 23వ దావీదు కీర్తన చదవండి. దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనేది కలుగదు. ఎటువంటి అపాయములకు మనము భయపడము. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న అనుభవంలోకి మనం వస్తాం. నేనైతే నా గిన్నె నిండి పొర్లుచున్నదని గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలుగుతున్నాను. మరి మీరు కూడా చెప్పగలరా? ఇంకా అటువంటి స్థితికి రాకపోతే ప్రయత్నించండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మీరు మంచి కాపరి అని మేము గుర్తెరిగినామయ్యా. మీరు మాకు కాపరిగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, ధన్యవాదాలు తండ్రి. అవునాయన, ఈ లోకంలో సరైన కాపరి లేకపోతే మేము సరైన మార్గాన్ని చేరుకోలేము నాయన. అనేక ఆపదలకు లోనయ్యే వాళ్ళంగా ఉన్నాము. మీరు నిత్యం మా కాపరిగా ఉండి మా ప్రతి అడుగును తడబడనీయకుండా మమ్మల్ని నీ యందు బలపరిచి స్థిరపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఏదన్నా ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.